మీతో మళ్ళీ మాట్లాడతాను సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత. సో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మీకు ఎలా అనిపించింది? ఆవేశం తగ్గిందా లేదా క్లారిటీ వచ్చిందా? జగన్ గారి స్పీచ్ మీకు ఎలా అనిపించింది? కలియుగం, దేవుడు, తత్వం అన్ని చాలా చెప్పారు. ఆయన ప్రజలు ఎవరు చంపారు లేదా జనానికి అన్నీ తెలుసు. వివేక గారిని, మరి వివేక గారిని చంపింది నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు వేసేశారు. మరి ఇప్పుడు అది కాదని తేలిందా? మీకే తెలుసు అన్నారు. ఏంటి మీకు ఎలా అనిపించింది ముఖ్యమంత్రి గారి స్పీచ్? విజయ్ చంద్ర గారు, మీకు దీపక్ రెడ్డి గారికి, అనలిస్ట్ ఐ థింక్ మన కొండబద్దలు గారు అబ్బాయి కొండబద్దలు గారు అబ్బాయి గౌతమ్, ఆయన నాకు బాగా ప్రాణ స్నేహితుడు. వాళ్ళ అబ్బాయితో ఈ రోజు నాకు మీ ద్వారా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. కొండబద్దలు గారు నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు, పెద్ద మనిషి, పాపం చనిపోయారు. సారీ. ఇప్పుడు మీరు చెప్తూ రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఎవరి గోళ వాళ్ళు, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవరి వాళ్ళు చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నిన్న స్పీచ్ చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ప్రభావం కనపడలా, మేకపోతు గాంభీర్యం కనపడింది. లేని ధైర్యాన్ని, లేని గొప్పతనాన్ని తనకు ఆపాదించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు పక్కనే పెట్టుకుని, చంపినోడిని చంపించినోడిని పక్కనే పెట్టుకుని ఎవరో చంపారో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు ఖచ్చితంగా. దేవుడు ఉన్నాడో లేడో, మరి ఆయనకు ఉన్నాడో లేడో తెలియదు. ఉన్నోళ్ళకే ఉన్నాడో తెలుస్తుంది. దేవుడు ఉన్నాడా? ఆయన చెప్తాడు. దేవుడిని అడిగి చెప్తున్నాడు. ఈ మాటలు చేసే పనులు దేవుడికి చెప్పి చేస్తున్నాడా? కాబట్టి అదంతా ప్రజలకు తెలిసిన విషయం. ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ రాక్షస క్రీడ చూస్తా ఉంటే ఆందోళన కలుగుతూ ఉంది. మనం ఒకసారి విమర్శ కోసం కాదు, కానీ దీపక్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, మరి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని మేము అందరం కూడా ప్రతిపక్షంగా విమర్శిస్తున్నాం, బానే ఉంది. మరి 10 సంవత్సరాలుగా మోడీ గారు మనకి ఏమీ చేయలేదు, అస్సలు ఏమీ చేయలే. మీరు ఆర్థోరియన్స్ పెట్టుకున్నారు, ఓకే, మంచి ఎలక్షన్ కోసం పెట్టుకున్నారు, అది కూడా ఒప్పుకుందాం, తప్పేం లేదు. అలయన్స్లు పెట్టుకోవడం రాజకీయ పార్టీలు ఇష్టం కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అయినా మీకు ఏమైనా మేలు జరిగిందా? స్వయంగా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్న మీటింగ్ ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎటు చూసినా 20 కిలోమీటర్లు ఆగిపోయింది. 10 లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు, 10 లక్షల జనాభా మీటింగ్ కి వచ్చారు. అలాంటి మీటింగ్ లో మైకులు కట్ అయినాయి, కరెంటు పోయింది, ట్రాఫిక్ ఆగిపోయింది. ఇన్ని జరిగినా ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు స్పందించలేదు? దానికి వారే సమాధానం చెప్పాలి. పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న పవన్ కళ్యాణ్ చెప్పాలి, మట్టి నీరు ఇచ్చారన్న చంద్రబాబు గారు చెప్పాలి. మీరు అలయన్స్ పెట్టుకోవడం తప్పని మేము అంటల్లా. అలయన్స్ ఎందుకు పెట్టుకున్నారు? పోలవరం కట్టినందుక, ఢిల్లీని మించిన రాజధాని కట్టినందుక, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉన్నందుక, కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినందుక, ఎంతో మందిని చంపి కేసులు పెట్టినందుక ఎందుకు మీరు అలయన్స్ పెట్టుకున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈ నిమిషానికి కూడా జగన్మోహన్ రెడ్డి సంఖ్యలో పెట్టుకుని ఉందంటారంటే కారణం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా, మీ పేపర్లోనే వచ్చింది, ఈరోజు చూశాను, గవర్నర్ ఇదే వాళ్ళ కన్సల్ట్ లేకుండా, ఎన్నికల కమిషన్ కన్సల్ట్ లేకుండా 2000 కోట్లు పంచిపెట్టారంటే దేనికి నిదర్శనం ఇది? 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. ముగ్గురుతో ప్రేమాన్ని నడుపుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఉత్తరాదిలో డేలా పడిపోయింది భారతీయ జనతా పార్టీ, గుజరాత్ తో సహా మధ్యప్రదేశ్, బీహార్ అన్ని చోట్ల కూడా డేలా పడిపోయింది.